హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది నిన్నటి వ్లాగు. ఆఫ్టర్‌నూన్ నుంచి నైట్ వరకైతే వ్లాగ్ ఉంటది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను గదా! బ్రెడ్ పుడింగ్. ఈ రెసిపీ అయితే యూట్యూబ్‌లో తెగొస్తున్నాయి. అసలు ఈ రెసిపీ ఎలా ఉంటది? ఏంటని ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. ఎలా చేసుకోవాలో ఏంటనేది చూపించలేదు. ఎందుకంటే నేనే ఫస్ట్ టైమ్ ట్రై చేశాను కదా! అందుకనే టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. ఇది ముందు రోజు నైటు వెడ్నెస్‌డే రోజు నైట్ అయితే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా నిన్న లంచ్ చేసిన తర్వాత తింటున్నాం అనమాట. టేస్ట్ ఎలా ఉంటదో ఫస్ట్ టైమ్ ఏంటి బ్రెడ్‌తోని ఇందులోన పాలు, కండెన్స్ మిల్క్, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చేశాననమాట. అయితే స్వీటు ఏటంటే మేమెప్పుడు స్వీట్ చేసుకున్నా బెల్లంతోనే చేస్తున్నాము. షుగర్ అయితే ఎక్కువగా యూజ్ చేయట్లేదు అసలు. షుగర్ జోలికే వెళ్ళట్లేదు. బెల్లమే ఎక్కువగా యూజ్ చేస్తామనమాట. పాయసం చేసినా, ఇంకే స్వీట్ ఇప్పుడు కేక్ కూడా చేస్తాను. ఆ రెసిపీ కూడా ఉంటది చూడండి. అయితే ఇది నేను చేసినట్టు కూడా మా పాపకి, మా ఆయనకైతే తెలీదు ఈ రెసిపీ చేశానని. వాళ్ళిద్దరికీ సర్ప్రైజ్ ఇద్దామని ఇలా కప్పుల్లో అయితే వేసుకొని తీసుకెళ్తున్నాను. అసలు టేస్ట్ ఎలా ఉందంటే బావుందండి. ఇక్కడ మాకు కూలింగ్‌గా ఉంటది గదా! ఎండాకాలం గాదు కూడాను. అంటే ఎండలెక్కువగా ఉండదు. కూల్‌గా ఉంటది. ఈ కూల్‌గా ఉన్నప్పుడు మనకేంటి స్పైసీగా తినాలనిపిస్తది. స్వీట్ అంతా ఇష్టపడము. అలాగే నాకైతే కొంచెం బానే నచ్చింది గానీ, వీళ్ళిద్దరికీ అంతగా నచ్చలేదు. అది స్వీట్ ఏటంటే కండెన్స్ మిల్క్ వేశాను గదా! అందులో షుగర్ ఉంటదనుకుంటా. అది వేరే టేస్ట్ అయితే వచ్చిందనమాట. అయితే ఫస్ట్ ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు కళ్ళు మూసుకున్నారు. ఎందుకంటే కేక్ చేశానేమో అనుకోని, "కేకే చేసావు కదా! తీసుకురా" అని జెప్పేసి అంటున్నారనమాట. కాదు కేక్ కాదు. ఒకటి చేశాను స్వీటు చూడండి, కళ్ళు మూసుకోండి సర్ప్రైజ్ అని చెప్పేసి ఇచ్చాననమాట. అయితే ఇది తిన్నారు. తినిన తర్వాత బావుందని చెప్పారు. తర్వాత అలా స్లోగా అయిపోయారనమాట తింటుంటూ. అంత స్లోగా అయితే తినరు. ఇష్టంగా ఉంటే మాత్రం ఇద్దరు ఫాస్ట్‌గా తినేస్తారు. అలాంటిది కొంచెం స్లోగా తిన్నారు. చెప్పడం అయితే సూపర్ అని చెప్పారు గానీ, స్లోగా తిన్నారు. అయితే కేక్ చేయమని చెప్పారనమాట ముందు రోజు. మా యానివర్సరీకి ఆటా కేక్ చేశాను కదా! చాలా వచ్చిందప్పుడు. అదైతే అయిపోయిందండి. తర్వాత మా ఆయన అడిగారనమాట కేక్ అయిపోయిందని చెప్పంటే, మళ్ళీ చెయ్యి అని చెప్పేసి అన్నారు. ఇంకిక్కడ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు యూట్యూబ్‌లో చూస్తుంటానండి ఈ రెసిపీ బ్రెడ్ పుడింగ్. ఎప్పుడు నేను ట్రై చేయలేదు. ఎందుకంటే మా ఆయనైతే అంత ఇష్టంగా తినరు బ్రెడ్. మా పాప కోసం తీసుకుంటాను బ్రెడ్ ఎప్పుడైనా బ్రెడ్ జామ్ అడిగితే అంటే బ్రేక్‌ఫాస్ట్ తొందరగా అవ్వకపోతే ఆకలేసిందంటే అప్పుడు బటర్ వేసి కొంచెం అది కాల్చేసి జామ్ పెట్టేసి ఇచ్చేస్తాననమాట ఆకలేసినప్పుడు. ఇంకా బ్రెడ్ కూడా మీకు తెలుసు కదా! డాగ్స్ కూడా వస్తాయి. ఈ ఉడతలకి గట్టా వేస్తూ ఉంటాను. వాటి కోసం కూడా తీసుకుంటాను. ఇంకా అలా బ్రెడ్ ఉంది గదా! రెసిపీ చేద్దాంలే ఒకసారి ట్రై చేద్దాం. యూట్యూబ్‌లో ఎప్పటినుంచో చూస్తున్నాను. చేసి చూద్దాం అని జెప్పి చేశాను. ఈ కండెన్స్ మిల్క్ కూడా నేనెప్పుడు యూజ్ చేయనండి స్వీట్‌లోన. ఫస్ట్ టైమ్ నేను వేయడం. చాలామంది సేమియాలోన, హల్వాలోన వేసుకుంటారు కదా! కండెన్స్ మిల్క్. అసల ఆ టేస్ట్ ఎలా ఉంటదో కూడా నాకు తెలీదు. ఫస్ట్ టైమ్ ఇందులో యూజ్ చేశాను. టేస్ట్ అయితే డిఫరెంట్‌గా ఉంది. ఇందులోనేంటంటే షుగర్ గాని ఏమి యాడ్ చేయలేదు. కండెన్స్ మిల్క్ ఒకటే వేసుకున్నాననమాట. అదైతే స్వీట్ ఎక్కువగా ఉందండి కండెన్స్ మిల్క్. మేమెప్పుడు స్వీట్ చేసుకున్న బెల్లంతోనే చేస్తాం కదా! కొంచెం ఇష్టంగా తింటామనమాట. బావుంటది కూడాను. ఈ షుగర్ అనేది స్వీట్ ఎక్కువగా ఉంటది కాబట్టి, ఎక్కువగా స్వీట్ అనేది తినాలనిపించదు. బెల్లంలో స్వీట్ కొంచెం తక్కువగా ఉంటది కదా! అందుకని తినాలనిపిస్తది. ఇంకిక్కడ కేక్ ఎలా జేసుకోవాలో చూపిస్తున్నానండి. గోధుమ పిండితోని. ఇప్పటివరకైతే నేను సూజీతోని 3 టైమ్స్ చేశాను. సూజీతో కూడా బానే వస్తది గోధుమ నూకతోని. గోధుమ పిండితో కూడా మా యానివర్సరీ రోజు చేశాను గానీ, ప్రాసెస్ ఎలా జేసుకోవాలి ఏంటనేది మీకు చూపించలేదు. కానీ టేస్ట్ మాత్రం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను గాబట్టి మీకు చూపిస్తున్నాను. 2 కప్పులయితే గోధుమ పిండి తీసుకున్నానండి. ఇక్కడ ఈ స్పూన్‌తోని బేకింగ్ పౌడరు 2 స్పూన్‌లయితే తీసుకున్నాననమాట. మనకి ఘీ వేసుకుంటాం కదా! చిన్నదుంటది స్పూను దాంతోని కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకున్నాననమాట. ఆ స్పూన్‌తోని సగం ఉంటది బేకింగ్ సోడా. అది వేసుకున్నా. ఈ మొత్తం జల్లించేసుకుంటున్నానండి ఇందులో వేసుకొని. ఈ పిండి పక్కన పెట్టి మిక్సీలోకి కప్పున్నర ఇప్పుడు కప్పుతోని గోధుమ పిండి తీసుకున్నాను కదా! దీంతోనే కప్పున్నర బెల్లమయితే పౌడర్ వేసుకున్నాననమాట. అందులోనే
బటర్ వేసుకుంటున్నానండి. ఇదైతే పావు కప్పు. బటర్ వేసుకుంటే చాలా బావుంటదండి. నేను ఇప్పటి వరకు బటరే యూజ్ చేశాను. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో అయితే ఆయిల్ యూజ్ చేసేదాన్ని గానీ, తర్వాత బటర్ వేసుకున్న కాడ నుంచి టేస్ట్ అయితే బావుంటుంది కేకు. ఇంకా పెరుగండి. పెరుగైతే ఫ్రెష్ ఉన్నయి తీసుకోండి. పుల్లటి పెరుగైతే కేక్ అంతా పాడైపోద్ది. అంత మంచిగా రాదు. ఫ్రిడ్జ్‌లో పెడితే ఒక 10 మినిట్స్ బయట పెట్టేసి ఉంచి తర్వాత యూజ్ చేయండి. కేక్ బా వస్తది. ఈ మూడిటిని మిక్సీలో ఇలా మిక్సీ చేసుకొని, ఈ పిండిలో అయితే కొంచెం కొంచెం వేసుకొని మిక్సర్‌తోని నెమ్మదిగా కలుపుకోవాలి ఉండలు లేకన్నా. కేక్ చేయడం అంత పెద్ద కష్టమేమి ఉండదండి. ఈజీగానే ఉంటది. మనం చేస్తున్న కొలది అలా ఈజీగానే అయిపోద్ది. నాకైతే ఇప్పుడు 1 అవర్‌లో కేక్ అయితే అయిపోయింది. స్టార్టింగ్‌లో అయితే ఏంటి ఇదంతా పెద్ద ప్రాసెస్ ఇవన్నీ మిక్సీలో వేసుకొని, తీసుకొని గిన్నెలన్నీ అవుతూ ఉంటాయి గదా! కొంచెం చిరాకుగా అనిపిస్తది గానీ, ఇష్టంగా తిన్నారనుకోండి పిల్లలు, ఇంకా మనకి చేయాలనిపిస్తది. ఇప్పుడు నాది కూడా అదే పరిస్థితి. నేను స్టార్టింగ్‌లో గోధుమ నూకతోని ట్రై చేశాను. ఇంకప్పుడు మా పాప ఇష్టంగా తినేదనమాట. అడిగి మరి అమ్మ కేక్ కావాలి అని చెప్పి అడిగేది. నేను కూడా ఇచ్చేదాన్ననమాట. చాలా ఇష్టంగా తినేది. అక్కడి నుంచి నేనైతే కేకు ఇంట్లోనే చేసుకుంటున్నానండి. బయటైతే ఎక్కువగా తేవట్లేదు. బర్త్‌డేలు ఆ టైంలో అయితే తీసుకొస్తున్నాం గానీ, మామూలుగా ఇంట్లో తినాలనిపిస్తే పిల్లలకి మాత్రం ఇలా చేస్తున్నాననమాట. మా పాపకైతే చేయమని కూడా చెప్తది. ఇప్పుడు మేము యానివర్సరీ రోజు చేశాను కదా! గోధుమ పిండితోని. ఇప్పుడు మళ్ళీ చేయమని చెప్పిందనమాట గోధుమ పిండితోనే. అందుకని నేను ఇప్పుడు చేస్తన్నాను కేక్. ఇలా అడిగి మరీ చేపించుకుంటే ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా వచ్చేస్తది. ఇంకిక్కడ నేను చూడండి కలుపుకున్నాను గదా! వెనిల్లా ఎసెన్స్ అయితే వేసుకున్నాననమాట. కొంచెం పాలు కూడా వేసుకున్నాను. మనం అలాగా కలుపుతున్న కొలిది హార్డ్‌గా అనిపిస్తది కదా! మరీ పల్చగా ఉండకూడదు, మరీ తిక్కగా ఉండకూడదు. మీడియంగా ఉండాలి. వెనిల్లా ఎసెన్స్ ప్లేస్‌లోన ఇలాచీ కూడా వేసుకోవచ్చు. బెల్లం పౌడర్ వేసాం కదా! అప్పుడు మీరు ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. వెనిల్లా ఎసెన్స్ లేకపోతే. ఇక్కడ కలిపిన కొలిది కొంచెం ఇంకా హార్డ్‌గానే అనిపించింది. అందుకని కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. ఒకేసారి వేసుకుంటే పల్చగా అయిపోద్ది కదా! అందుకని కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. ఇలాగా మనం కలుపుతూ ఉంటే తెలిసిపోతదండి. మరీ పల్చగా అవ్వనివ్వకుండా చూసుకోండి. ఇక్కడ నేను కలుపుతూ మీకు చూపిస్తున్నాను. పైకిలా అంటే కిందకి కొంచెం లూజ్‌గా జారాలనమాట. ఇంకా అది అయిపోయినట్టే. ఇక్కడ చూడండి నేను కేక్ బౌల్‌లో గూడా వేసుకుంటున్నాను గదా! ఈ విధంగా ఉండాలి. కేక్ బౌల్‌లో అయితే బటర్ పేపర్ వేసుకున్నానండి. కొంచెం అడుగునైతే ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఆ పేపర్ వేసుకున్నాననమాట. ఇందులోన డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తాను. ఇలా వేసిన తర్వాత ట్యాప్ చేయాలండి. ఎందుకంటే ఇది థిక్‌గా ఉంటది కదా! కొంచెం ట్యాప్ చేయాలనమాట. ఎయిర్ బబుల్స్ గట్టా ఉంటే మనకి మంచిగా వస్తది కేక్ కూడాను. ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే బాదము, కాజు, కిస్మిస్ అయితే వేసుకుంటున్నాను. టూటీ ఫ్రూటీ వేసుకోవట్లేదు. నాకు ఆ టేస్ట్ అనేది నచ్చలేదనమాట. టూటీ ఫ్రూటీ వేస్తే మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోండి మీకు నచ్చితే. ఇంకా దాని మీద డ్రై ఫ్రూట్స్, బాదము, కాజు కూడా వేసుకున్నా బావుంటది. ఇంకిక్కడ చూపిస్తున్నాను కదా! ట్యాప్ చేస్తున్నప్పుడు ఎయిర్ బబుల్స్ అనేవి చూసారు గదా! ఇలాగా మనకి హోల్స్‌లాగా వచ్చాయి. పైకి ఇలా కనిపిస్తున్నాయి కూడాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటున్నాను. బాదము, కాజు, కిస్మిస్ కూడాను కట్ చేసుకున్నాననమాట. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఇలా 3ను. ఇలా పైన వేసుకోవచ్చు. లేదంటే మీరు కలిపేటప్పుడు కూడా కొంచెం వేసుకొని కలుపుకోండి. నాకైతే ఇలా పైన వేసుకోవడం అంటే నీకిష్టం. బావుంటది కూడాను. క్రంచీగా అనిపిస్తది. బేకింగ్ అయినప్పుడు మీదన కూడా అవి బేక్ అవుతది కదా! తినేటప్పుడు క్రంచీగా తగులుతాయన్నమాట. బావుంటాయి. ఇంకా ఇదిగోనండి ఇది ప్రీ హీట్ చేసుకున్నాను 10 మినిట్స్ ఫస్ట్. ఆహ్, వెడల్పు తపాలు తీసుకొని అందులో చిన్న స్టాండ్ పెట్టుకున్నాననమాట. 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని ఉంచుకొని తర్వాత ఇందులో జాగ్రత్తగా ఈ బౌల్‌తో పెట్టేసాను. ఈ కేక్ బేక్ అయ్యేసరికి 30 మినిట్స్ అయితే టైం పడతది. ఇంకా మధ్య మధ్యలో అంటే చూస్తూ ఉండకూడదనమాట మూత తీసి. 30 మినిట్స్ తర్వాత మీరు మూత తీసి చూడండి మంచిగా బేక్ అయిపోద్ది. ఆ పక్కనైతే కేక్ పెట్టాను కదా! అది అవుతుంది. ఇక్కడ నైట్ డిన్నర్‌లోకి రోటీలకని చపాతీ పిండి అయితే కలుపుకుంటున్నానండి. చపాతీలు చేసి ఒక 1 మంత్ అయిపోతుందేమో మళ్ళీ చేసుకుందాం అని చెప్పి చేస్తున్నాను. పిండైతే కలిపేసుకుంటున్నాను. నైట్ చేశానంటే ఈవినింగే కలిపేసుకుంటాను చపాతీ పిండి. ఎందుకంటే సాఫ్ట్‌గా వస్తాయి చపాతీలు కూడా బావుంటాయన్నమాట. ఇప్పుడైతే అందుకని కలిపేసుకుంటున్నాను. ఒక 3 అవర్స్ రెస్ట్‌లో ఉంచేసామంటే సాఫ్ట్‌గా ఉంటాయి గదా! అప్పటికప్పుడే కలుపుకొని చపాతీలు చేస్తే కొంచెం హార్డ్‌గా వస్తాయండి. అంత బాగోవన్నమాట. తినడానికి కూడా ఇష్టంగా తినరు.
అందుకని నేను 3 అవర్స్ ముందే ఇలా కలిపేసి పెట్టేసుకుంటాను ఎప్పుడు చపాతీలు చేసినా సరే. ఇంకిదైతే పక్కన పెట్టేసి గిన్నెలయితే ఉన్నాయండి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లంచ్ చేసినవి అట్లా ఉంటాయి గదా! అవైతే సింక్‌లో ఉన్నాయన్నమాట. అవన్నీ క్లీన్ జేసుకోవాలి. ఈ కేక్ చేద్దామని చెప్పి అవైతే తోముకోలేదు. ఇంకా మిక్సీ గిన్నె గట్టా అవుతది గదా! అందుకని చెప్పి ఒకేసారిగా తోముకుందామని ఇంక తోమేసుకుంటున్నాను. మా పాపయితే పడుకుందండి. మా ఆయనైతే ఆఫీస్‌కి వెళ్లారు. మా పాప కేక్ అయ్యేసరికి లేవలేదన్నమాట. పడుకునే ఉంది. తనకి కొంచెం హెల్త్ బాలేదు. జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది బాగానే. ఈ మధ్యనండి స్విమ్మింగ్ క్లాస్‌కి వెళ్ళిన కాడ్నుంచి ఇలా జరుగుతుంది. 2 టైమ్స్ ఒచ్చేసింది ఇప్పుడు క్లాస్‌కి వెళ్ళిన కాడ్నుంచే. వస్తే మామూలుగా 1 డే ఉంటది, 2 డేస్ ఉంటది గానీ, ఎక్కువగా ఉండదు. స్విమ్మింగ్ క్లాస్‌లో అందరు పిల్లలు స్విమ్ చేస్తారు కదా! ఇంకా ఎవరెలా ఉంటారో తెలీదు. ఆ వాటర్ కొంచెం నోట్లోకి గట్టా వెళ్తే ఇలా అవుతది పిల్లలకి. ఇంకొక 5 డేసేనండి అయిపోయినట్టే ఇంకా క్లాసెస్ అయితే ఇంక మరి పంపించననమాట. ఇంకిలా వస్తే ఎలా ఉంటది పిల్లలు సిక్ అయితే మనం అస్సలు చూడలేం కదా! కేక్ చేయమని చెప్పింది తనే అనమాట. నాకైతే ఇంట్రెస్ట్ లేదు కేక్ చేయడానికి. ఎందుకంటే యానివర్సరీ రోజే చేశాను గదా కేకు. మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత చేద్దామని అనుకున్నాను గానీ, కేక్ చేయమని జెప్పింది. మా ఆయన గూడా చేయమని జెప్పారు. వాళ్ళు చేయమంటేనే చేస్తానండి. లేదంటే నేనసలు ఏది చేయను. ఇష్టంగా తింటానంటేనే చేస్తాను. ఇంకా అందుకని నేను కూడా చేశాను గానీ, ఇంక లేవలేదనమాట. అయిపోయింది కేకు అని చెప్పాను గానీ, లేవలేదు. లెగిచి మళ్ళీ పడుకుండిపోయింది. అయితే ఇది ఉంటది గదా! 2 డేస్ వరకైతే ఉంటదండి కేకు. బయట పెట్టుకుంటే ఫ్రిడ్జ్‌లో కాకుండా బయట పెట్టుకున్నామనుకోండి 2 డేస్ వరకు ఉంటది. అందుకని తక్కువ గూడా జేసుకుంటాను. ఎక్కువగా ఒకేసారిగా చేసి స్టోర్ చేయను. ఏది చేసినా సరే తక్కువే జేస్తాను. ఇక్కడ కట్ చేసుకుంటున్నాను గదా! మా ఆయనకనమాట కొంచెం ఇస్తున్నాను తీసుకెళ్ళి. అయితే మా ఆయన మొన్న యానివర్సరీ రోజు తిన్నారు. తర్వాతేంచి అడిగారనమాట. లేదు అయిపోయింది. ఇక్కడేమంటున్నారంటే బావుంటదని తినక ముందే చెప్పేస్తున్నారు. తినేసిన తర్వాత అంటున్నారనమాట. ఇది తర్వాత మళ్ళీ ఉండదు తొందరగా అయిపోద్ది అని జెప్పేసి మా పాప నేను తినేస్తామంట. మా ఆయనకైతే నచ్చిందండి. ఆటా కేకు అదే గోధుమ పిండితో చేసింది. సూజీతోని అంత ఇష్టంగా తినేవారు కాదు. మా పాప తినేది ఇష్టంగా. నేను కూడా తినేసేదాన్ని గాని. కానీ గోధుమ పిండితోనే ఇష్టంగా తిన్నారు మా ఆయన. కేకయితే వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బావుంది. మా పాపకి ఇలాగే నేను చేసి పెడుతూ ఉంటాను అడిగినప్పుడల్లాను. పిల్లలు అడిగినప్పుడు ఇలా చేస్తుంటే మనకి హ్యాపీగా అనిపిస్తది గదా! బయట నుంచి తెచ్చి ఇమ్మని చెప్పట్లేదు. ఇంట్లో చేయమని చెప్తుంది గాబట్టే చేస్తున్నాను. నేనైతే హ్యాపీ అండి ఆ విషయంలోన. ఇంకిక్కడ నైట్ డిన్నర్‌లోకి కర్రీ అయితే చేసుకుంటున్నాను. బంగాళదుంపలు ఒక చిన్న కాలీఫ్లవర్ అయితే ఉండిపోయిందనమాట. కొంచెం మిగిలిపోయింది. అది బంగాళదుంప 2 కలిపి కర్రీ అయితే చేసేస్తున్నాను. రోటీలోకి బావుంటది గదా! అని చెప్పి కుక్కర్‌లోనే పెట్టేసుకుంటాననమాట. తొందరగా అయిపోద్ది కదా! నేనెప్పుడు పుల్కాలయితే చేస్తాను కదా! చాలా వీడియోస్‌లో గూడా చూపించాను ఎలా చేసుకుంటున్నాను పుల్కాలని చెప్పి. ఈసారి మాత్రం పుల్కాలయితే చేయట్లేదండి. ఇంకా పుల్కాలయితే చెయ్యాలని అనుకోవట్లేదు. ఎందుకంటే హెల్త్‌కి అంత మంచిది కాదు అని చెప్తున్నారు. మొన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను కదా! మహారాష్ట్ర చూపించాను ఆ ఫ్రెండ్‌ని. ఆ ఫ్రెండ్ అయితే చెప్పిందనమాట. పుల్కాలు ఇలా డైరెక్ట్ గ్యాస్ మీద కాల్చకూడదు. ఇది మంచిది కాదు హెల్త్‌కి అంతా అని చెప్పేసి చెప్పిందనమాట. వాళ్ళైతే రోటీలు ఎక్కువగా తింటారు కదా! రోటీలు ఎలా చేసుకోవాలనేది కూడా చూపించింది. అంటే డైరెక్ట్‌గా పెనం మీద ఎలా కాల్చుకోవాలనేది కూడా చూపించిందనమాట. సాఫ్ట్‌గా వస్తాయి బావుంటదిది. ఇలాగే నువ్వు చేసుకో రోటీలు ఎప్పుడు చేసుకోవాలనుకున్నా బావుంటాయని చెప్పింది. నేనైతే ఇప్పుడు అలాగే చేశానండి. కొంచెం చిన్న సిమ్‌లో పెట్టేసి 2 వైపులా లైట్‌గా కాల్చుకున్నాను. తర్వాత హై ఫ్లేమ్ బెట్టి ఇలా కాల్చుకుంటే రోటీలు కూడా మంచిగా పొంగుతాయి. పుల్కాలానే వస్తాయి. బావుంటాయి కూడాను అని చెప్పింది. ఇవి అయిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకుంటాం గదా! దాని మీద కొంచెం వేసుకుంటే ఎక్కువగా కాదు. నెయ్యి లైట్‌గా రాసినా చాలు. 2 వైపులా వేసుకుంటే మంచిగా మెత్తగా బావుంటాయి. సాఫ్ట్‌గా ఉంటదిది. బావుంటాయి కూడా టేస్ట్ అని జెప్పిందనమాట. నేను కూడా అలాగనే చేశానండి. చాలా వచ్చాయి. సాఫ్ట్‌గా ఉన్నాయి రోటీలు. ఇక్కడి నుంచయితే ఇలాగే చేసుకుంటాను పుల్కాలు. అంటే అదే డైరెక్ట్‌గా స్టవ్ మీదయితే పెట్టకన్నా ఇలాగా పెనం మీద కాల్చుకొని చేసుకుంటాను. ఇంకిక్కడ చూడండి డిన్నర్ అయితే రెడీ. ప్లేట్‌లోన రోటీలు, కర్రీ అయితే పెట్టేసి మా ఆయనకి ఇచ్చేసాను. టీవీ ముందు కూర్చొని తింటున్నారు. మేము డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నాము. మా పాప అయితే ఒక 1 వీక్ నుంచనమాట వాళ్ళ డ్యాడీతోనే టీవీ దగ్గర కూర్చొని తినేస్తుంది.
అది అలా అలవాటయిపోద్ది మానిపించాలని చెప్పి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినేసి అప్పుడు టీవీ చూసుకో అని జెప్పేసంటే కూర్చొని తింటాను. తనతో పాటు నేను కూడా కూర్చొని తింటున్నాననమాట. ఇంకిక్కడ చూస్తున్నారు కదా! నా చెవులు కొరికేస్తుందండి. వాళ్ళ డ్యాడీ గురించి చెప్తుంది. సీక్రెట్ అనమాట అవి. ఇంకా పిల్లలేటంటే ఫ్రెండ్స్ దగ్గర ఇలా మాట్లాడుకుంటారు కదా! స్కూల్లోన మనము చిన్నప్పుడు ఇలాగే కదా! ఎవరి గురించి చెప్పాలనుకున్నా సీక్రెట్ చోట్లోకొచ్చే చెప్పేవాళ్ళం. అలా అనమాట. బయటికెళ్ళినా అంతేనండి. ఎవరి గురించి చెప్పాలనుకుంటే నా చెవులోకొచ్చి చెప్తది. ఇప్పుడు వాళ్ళ డ్యాడీ గురించి చెప్పిందనమాట. నా చెవులోకొచ్చి ఇలా చెయ్యి మమ్మీ, అలా చెయ్యి మమ్మీ అని చెప్పేసి. అదే మీకు కూడా చెప్తుంది. ఇంకా అదే అండి నిన్నటి వ్లాగ్ అయితే ఆఫ్టర్‌నూన్ నుంచి నైట్ వరకైతే వ్లాగ్ చూసారు గదా! వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.